Hello everyone, welcome back to my channel TR Learners. Dr. B.R. Ambedkar Open University Open Degree ఫస్ట్ ఇయర్లో అందరికీ కంపల్సరీ కోర్సెస్ కొన్ని ఉంటాయని తెలుసు కదా. వాటిలో ఇది ఒకటి అన్నమాట. దాని యొక్క మోడల్ క్వశ్చన్ పేపర్ ఏ విధంగా ఉంది, ఏ విధంగా చదువుకోవాలి, ఏ విధంగా ఈజీగా పాస్ అవ్వచ్చు అనేది ఈరోజు ఈ వీడియోలో చూద్దాం. అయితే 3 సంవత్సరాల డిగ్రీ కోర్సులో మొదటి సెమిస్టర్లో మనకి మస్ట్ అండ్ షుడ్ కోర్స్ ఏంటంటే జెనరిక్ ఎలెక్టివ్ 1 అన్నమాట. ఇక్కడ మనకి నార్మల్గా అయితే మనకి మన సబ్జెక్ట్స్కి అయితే 100 మార్క్స్ ఉంటుంది, మనకి పాస్ మార్క్స్ 40కి ఉంటాయి. బట్ ఇవి ఏవైతే కంపల్సరీ కోర్సులు ఉంటాయో వీటికి మనకి టోటల్ 40 మార్క్స్కి పేపర్ ఉంటుందన్నమాట. మనకి ఇక్కడ పాస్ మార్క్స్ వచ్చేసి 16 మార్క్స్. ఓకేనా, ఇక్కడ మనకి గంటన్నర సమయం అని చెప్పేసి ఇచ్చారు. ఇక్కడ చూసినట్లయితే ఫస్ట్ మనకి సెక్షన్ ఏ భాగంలో చిన్న సమాధాన ప్రశ్నలు ఉన్నాయి. దాంట్లో 2x6 12 మార్కులు. మనకి కేవలం 4 ప్రశ్నలకే సమాధానాలు రాయాల్సి ఉంటుంది. ఫస్ట్ బిట్లో 4 ప్రశ్నలు ఉంటాయి. ఓకేనా, 4 ప్రశ్నల్లోంచి ఏవైనా 2 ప్రశ్నలకి సమాధానాలు రాయాలి. ఒక్కొక్క దానికి 6 మార్కులు, 12 మార్కులు అయితే మనకి ఫస్ట్ బిట్ నుంచి వస్తాయి. అట్లాగే సెకండ్ బిట్లో కూడా మనకి ఇంటర్నల్ చాయిస్ ఉంటుందన్నమాట. ఇక్కడ కూడా మనకి ఇంటర్నల్ చాయిస్ ఉంది. ఇక్కడ ఏంటంటే కింది వానికి 30 పంక్తులకు మించిన సమాధానం రాయండి, ప్రతి ప్రశ్నకు 10 మార్కులను ఇచ్చారు. ఇక్కడ కూడా అంతే. ఇక్కడ క్వశ్చనింగ్ తప్పిచ్చారు, 5, 6, 7, 8 అని ఇట్లా ఇచ్చారు కదా. ఇది కరెక్ట్ కాదనమాట. ఇవి ఇంటర్నల్ చాయిస్. ఇవి ఏదైనా ఒకటి రాస్తే సరిపోతుంది. ఇప్పుడు ఖండం 1 చెప్పేసి ఇచ్చారు కదా, అంటే ఆ రెండిట్లోంచి ఒక ప్రశ్న రాయాలి. అలాగే ఖండం 2లోంచి కూడా 2 ప్రశ్నలు ఇచ్చారు కదా, ఆ రెండిట్లోంచి కూడా ఒక ప్రశ్నకి సమాధానం రాస్తే సరిపోతుంది. తర్వాత వచ్చేసి విభాగం సి. ఇక్కడ మనకి మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఇచ్చారు కొన్ని. ఓకేనా, ఈ విధంగా మనకి క్వశ్చన్ పేపర్ అయితే ఉంటుంది. ఈ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్కి మనకి 8 మార్క్స్కి అయితే ఇస్తారు. ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ మనకి మొదటి ప్రశ్న వచ్చేసి వాతావరణ నిర్మాణాన్ని వర్ణించండి. రెండవ ప్రశ్న లేజర్స్ను గూర్చి వివరించండి. మూడవది టీకాలను గూర్చి వర్ణించండి. నాలుగవది హరిత విప్లవం గూర్చి వివరించండి. తర్వాత వ్యాసరూప సమాధాన ప్రశ్నల్లోకి వచ్చేసేసరికి శిలాయుగం సంబంధ శాస్త్రీయ పురోగతిని విశదీకరించండి. పారిశ్రామిక కర్బన సంయోగ పదార్థాలను గూర్చి వివరించండి. వివిధ రకాలైన రోగాలను గూర్చి తెలుపండి. సమాచార మరియు ప్రసార సాంకేతికతల ప్రయోజనాలను విశదీకరించండి. బిట్స్లోకి వచ్చేసేసరికి రాగి మరియు తగరంల యొక్క మిశ్రమ లోహం సూర్య కేంద్రక సౌర కుటుంబ వ్యవస్థను ప్రతిపాదించినది. ఒక ఉపరితలంపై పడిన కాంతి వెనుకకు తిరగటాన్ని డాష్ అంటారు. అణువు అనే పదాన్ని చెలామణిలోకి తెచ్చినది. క్రింది వానిలో అంటువ్యాధి మరణించిన లేదా క్షీణించిన సూక్ష్మజీవుల అవలంబనం చెందటాన్ని డాష్ అంటారు. భారతదేశంలో హరిత విప్లవ పితామహుడు. కృత్రిమ విత్తనాల ఉత్పత్తి డాష్ ద్వారా జరుగుతుంది. ఇవి మనకిచ్చిన 8 ప్రశ్నలు. వీటిలోంచి మనకి వ్యాసరూప సమాధాన ప్రశ్నలు కానీ స్వల్ప సమాధాన ప్రశ్నలు కానీ ఏవైతే ఉన్నాయో వాటిని ఒక్కసారి మీరు టెక్స్ట్ బుక్ ఓపెన్ చేస్తే మీకు ఏం చదవాలి, ఎలా చదవాలి, ఏం రాయాలనేది ఈజీగా అర్థమవుతుంది. ఓకేనా, చాలా ఈజీగా మీరు వీటిలో 16 మార్కులు ఈజీగా తెచ్చుకోవచ్చు. కష్టపడాల్సిన అవసరం ఏం లేదు, భయపడాల్సిన అవసరం అంతకన్నా లేదు. కానీ టెక్స్ట్ బుక్ని మాత్రం వీలైనప్పుడు ఒక్కసారి చదవడానికి అయితే ట్రై చేయండి. ఇవి మన సబ్జెక్ట్కి సంబంధించినవి కాదు కదా, ఏదో యూనివర్సిటీ వాళ్ళే మస్ట్ అండ్ షుడ్గా ఇచ్చారు కాబట్టి చదవకపోయినా ఏం కాదు, ఇట్లాంటి ఆలోచనలు అయితే పెట్టుకోవద్దు. ఓకేనా, జెండర్ సెన్సిటైజేషన్ కానీ లేదంటే జెనరిక్ ఎలెక్టివ్ కానీ ఇవన్నీ ఏంటంటే మనకు సమాజం గురించి ఒక అవగాహన రావడానికి అనమాట. ఓకేనా, కాబట్టి తప్పకుండా చదవడానికి అయితే ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. మీకు కావాల్సిన వీడియోస్ మన ఛానల్లో పొందడం కోసం మన ఛానల్లో 59 రూపీస్తో జాయిన్ ఆప్షన్తో జాయిన్ అయ్యి మీకు కావాల్సిన వాటిని కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఆల్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.